ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, అందరినీ కూర్చో. We are so happy and proud to re-release this movie in our banner Golden Turtle Entertainments on the special occasion of Balakrishna Garu's birthday. Thank you so much, Suresh Garu, for your encouragement and support. And Jain sir, thank you so much for being here today. It's really pleasure meeting you, sir. A big thank you to Chandrabose Garu and Beams Garu for making this incredible song. It's going to be a big blast and fans are going to enjoy a lot. Thank you so much, sir. And thank you everyone to the press and media for coming here today. Thank you. Thank you so much, Monica Garu. మందసినోడు ఘనుడు మ్యాన్షన్ హౌసేసినోడు మహానుభావుడు మందసినోడు ఘనుడు మ్యాన్షన్ హౌసేసినోడు మహానుభావుడు. ఈ పాట ఇవాళ లాంచ్ అయిందండి. నాకు నా ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా భయం వేస్తుంది నాకు. ఫస్ట్లీ ఐ వుడ్ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ భీమ్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ సాంగ్ అన్న. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ పాట మీరు అందరూ అయినా ఆదరిస్తారని నమ్ముతున్నాను. సో June 8th మిస్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి రిలీజ్కి రండి. థ్యాంక్ యూ. Of course, we are eagerly waiting to enjoy the film once again. అందరికీ నమస్కారం. మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి, మిమ్మల్ని చూసి. అండ్ ఈరోజు అక్కడ చూస్తున్నాను భీమ్స్ ఫర్ బాలయ్య అని. కొన్ని మనం చూసేటప్పుడు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని వాటికి పనిచేస్తున్నప్పుడు భయాన్ని ఇస్తాయి. ఈ సినిమాకి ఈ పాటకు పనిచేయమన్నప్పుడు చాలా ఇష్టంగా, చిన్నప్పటి నుంచి చూసిన హీరో కాబట్టి చాలా ఇష్టంగా పనిచేయాల్సి వచ్చింది. చేశాను. ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు. నేను మణిశర్మ గారికి, అది కరెక్ట్ పదం నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ, నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన స్టూడియో ముందు ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్కులోనే తిరుగుతూ ఆయన కనబడితే చాలు చూడాలి, ఆయన ఒకసారి కలవాలనుకొని కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నేను మాటుగా దాని ఏమంటారు అక్కడ వెయిట్ చేసి ఆయన సినిమాకి, ఆయన సంగీత దర్శకుతో ఒక్క పాటైనా రాయాలని ఎదురు చూసిన కొన్ని వందల మంది రచయితలు నేను ఒకడిని. బట్ నాకు ఆ అదృష్టం రాలేదు. కానీ ఆయన్ని చూసి పాటలు ఎలా చేయాలో నేర్చుకుని వచ్చిన వాడిని. ఈ పాట చేసినప్పుడు కావచ్చు, ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఆయన పూనరని చెప్పవచ్చు. ఆయన ఊహించుకొని, ఆయనని మనసులో పెట్టుకొని, ఆయనను ప్రేమిస్తూ చేశాను నేను. సో మణిశర్మ సార్, మీకు నా జీవితకాలం రుణపడి ఉంటాను. మీకెప్పుడు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూనే ఉంటాను. మీరు లేకుండా, మీ పాటలు లేకుండా నాలో ఇంత కమర్షియల్ పాటలు చేసే శక్తి వచ్చేది కాదు. మీ పాటల్ని చూసి నేర్చుకొని ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలిగేంత ధైర్యాన్ని పొందాను, స్ఫూర్తిని పొందాను, గౌరవాన్ని పొందాను. సో మీ పాదాలకు నా నమస్కారం ఎప్పటికీ. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పాట రాయరు. ఎన్నోసార్లు అడిగి చూశాను, బట్ అవ్వలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యాను. చివరికి ఆయన ఎట్లాగో పాట రాయరని తెలిసి, ఎందుకంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో రాయరేమో అని నేనే భావించి పేపర్ బాయ్ అనే సినిమాలో ఆయన్ని సింగర్గా కూడా ఆగండి చెప్తాను. పేపర్ బాయ్ అనే సినిమాలో సింగర్గా కూడా పరిచయం చేశాను. కానీ దాని తర్వాత ఆయన నేను కలిసి పనిచేయడానికి సరైన సమయం లేదని ఈ ప్రకృతి భావించి ఉంటుంది, సరైన సమయం రాలేదని ప్రజలు భావించి ఉంటారు. అందుకే సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసి పాట చేసే అవకాశం వస్తుందని మీరందరూ గట్టిగా కోరుకొని ఉంటారు. అందుకే ఇక్కడ ఆయన ముందు నిలబడే అర్హత, అవకాశం ఏదీ లేని ఒక సామాన్యుడు భీమ్స్ ఆయనతో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందాడు. సో ఈ అవకాశం మీరందరు ఇచ్చింది, మీరందరూ కోరుకున్నది. ఎందుకంటే నేను బలమైన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను. చంద్రబోస్ అనే పేరుని పలకడానికి కూడా సరితూగని ఒక భీమ్స్ చంద్రబోస్ సార్తో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించినందుకు
ఫస్ట్ బెల్లంకొండ సురేష్ సార్కి అండ్ గోల్డెన్ టర్టిల్ బ్యానర్కి అండ్ మీడియా ముఖంగా మీ అందరికీ ప్రజలందరికీ నా 25 సంవత్సరాల కష్టానికి నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న 25 ఏళ్ల పాటకి నేను మనస్ఫూర్తిగా దానికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. సార్, నా ప్రేమను చెప్పడానికి మాట్లాడదామంటే మీరే పాటలు రాస్తారు, మీరే మాటలు రాస్తారు. నా ఇష్టాన్ని తెలపడానికి గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేద్దామంటే మీ ముందు నిలబడి మాట్లాడడానికి భయంగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నన్ను ఓయిరాజు కన్నుల్లో నువ్వే, ఓయిరాజు గుండెల్లో నువ్వే, ఓయిరాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఏ మంత్రమేసావయ్యో అని 2003లో నేను పాట రాస్తే దాన్ని గుర్తుపెట్టుకొని ప్రశంసించి నువ్వు జీవితంలో పైకొస్తావని చెప్పిన వ్యక్తి. నేను జీవితంలో చాలా కష్టంలో ఉన్నప్పుడు, సినిమా కెరీర్ పరంగా చాలా డౌన్లో ఉన్నప్పుడు, ఎటెళ్ళాలి ఏం చేయాలని తెలియనప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఒక 2 సార్లు కాల్ చేసి సార్ మీతో మాట్లాడాలని ఉందంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్ని పక్కకు పెట్టేసి నాతో గంట సేపు మాట్లాడారు. భీమ్స్, ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది. ఆయన రాసిన ఒక పాట ఉంది, మీ అందరికీ తెలుసు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ పాట నాకు పాటంలా చెప్పి ఈరోజు మీ అందరి ముందు నిలబడడానికి, నేను ఇవాళ మీ అందరి ముందు ఇలాగ గర్వంగా మాట్లాడడానికి నా వెనకాల ఉండి నడిపిన చంద్రబోస్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఫైనల్గా చంద్రబోస్ గారిని పొగుడుతున్నా అనుకోకపోతే ఫైనల్ ఒక వర్డ్ చెప్తాను మీ అందరికీ. నేను పాటల రచయితగా ఉన్నప్పుడు నువ్వు పాటలు రాస్తే బాగుండదు అని ఆదేశ్ రవి అన్న అని ఉంటారు. ఆదేశ్ రవి అన్న చెబితే నేను మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తే నాకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. నువ్వా నేనా అనే సినిమా. ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు చంద్రబోస్ గారిని కలిసి నేను ఈ సినిమాకి మీరు పాటలు రాస్తే బాగుంటుందంటే, చంద్రబోస్ గారికి చాలామంది కాల్స్ చేస్తున్నారు, తీయట్లేదు. కానీ తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడు అంటే నేను పాటలు రాస్తానని ఆదేశ్ రవి అన్న ఫోన్ తీసి ఆ అన్న ఫోన్కి ఆన్సర్ చేసి నా కోసం ఆఫీసుకు వచ్చి నేను ఈ సినిమాకు పాట రాస్తానని చెప్పేసి నాకు తోడుగా నిలబడి, ఆయన ఆ రోజు నా భుజం తట్టి ఉండకపోతే, ఆ రోజు నాకు వెన్నుదన్నుగా నిలబడి ఉండకపోతే ఆ అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. ఈ సంగీత దర్శకుడు భీమ్స్ మీ ముందు ఉండేవాడు కాదు. అలాగా నన్ను సంగీత దర్శకుడిని చేసిన వాళ్ళల్లో ప్రప్రథములు ఆదేశ్ రవి అన్న అయితే, దానికి వెన్నుదన్నుగా నిలబడి నన్ను ముందు నడిపిన నా ఇష్టమైన సార్ చంద్రబోస్ సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అవసరం సార్, అంటే మీకు ఇష్టం లేదు బట్ నాకు అవసరం. మా తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు అనుకుంటారు, అరే చంద్రబోస్ గారితో కలిసి నా కొడుకు పనిచేశాడు అని వాళ్ళు అనుకునేటప్పుడు నాకు అనిపిస్తుంటుంది. అండ్ నా మాటల్ని చాలాసేపు నుంచి వింటున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో పాట ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒక చిన్న అవకాశం వస్తేనే గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటిది సాక్షాత్తు చంద్రబోస్ గారు, బెల్లంకొండ సురేష్ సార్ అండ్ బాలయ్య బాబుతో కలిసి ఒక పాటని చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. సార్, చంద్రబోస్ గారి హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే. మర్చిపోయారా డైలాగ్? కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇది పాట అంటే పాడేస్తా, ఏదైనా పాట పాడాలంటే పాడ. ఈ డైలాగ్ కి ట్యూన్ కట్టేస్తారేమో మీరు. అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో, భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో, కొంపగోడు కట్టుకుంటా కౌగిల్లో. ఇక్కడ ఎవరు లేరు. నిన్ను చూస్తే ఎట్నో ఉంటది, ఎక్కడెక్కడనో గట్టిగా కొట్టేసుకుంటది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ లవ్లీ, థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఇక మన చంద్రబోస్ గారి మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం. అభిమానం అనేది ఆనందాన్ని ఇస్తుంది, కానీ అభిమానం అనేది ఆనంద బాష్పాన్ని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమైంది. తమ్ముడు మాట్లాడుతుంటే చేసింది ఏం లేదు, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడి తప్పకుండా ఎదుగుతావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి ప్రతిభ ఉంది, మంచి వినయం విధేయత అన్నీ ఉన్నాయి, తప్పకుండా ఎదుగుతావు, నేను అదే దారిలో అదే మార్గంలో అదే నమ్ముకొని వచ్చాను, నువ్వు కూడా తప్పకుండా ఎదుగుతావు, ఎప్పుడు ఆ శుభ ఆకాంక్షలు వ్యక్తం చేసేవాడిని. నేను ఇచ్చింది అదే, నేను చెప్పింది అదే, దాన్ని ఆలంబనగా చేసుకుని ఈరోజు అంకుర దశ నుండి చూస్తున్నాను తనను. అంకుర దశలో ఉన్న భీమ్స్ చూశాను, ఇప్పుడు అనంతాకాశం వైపు చేతులు చాస్తున్న మహావృక్ష దశలో తనున్నాడు.
తనతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. చాలా రోజులుగా అనుకుంటున్నాం, కుదరట్లేదు. మొత్తానికి మళ్ళీ సురేష్ గారి, జయంత్ గారి మంచి మనసుల వల్ల ఇది సాధ్యమైంది. తప్పకుండా నాకు ఏమాత్రం అవకాశం ఉన్న భీమ్స్ ప్రతి సినిమాలో రాయడానికి ప్రయత్నిస్తాను. దర్శకుడు కోరుకుంటే కనుక తప్పకుండా ప్రతి సినిమాలో ఒక మంచి పాట, 2 మంచి పాటలు, మీరు ఎన్ని కోరుకుంటే అన్ని మంచి పాటలు రాయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. నా పని పాటలు రాయడమే, వేరే ఏం లేదు. తర్వాత సురేష్ గారు నన్ను చాలా అభిమానించే నిర్మాత. ఇప్పుడు భీమ్స్ పాడిన మౌనంగా కూడా నా జీవితానికి ఒక చరితార్థుని చేసిన నా జీవితంలో అలాంటి పాట రాసే అవకాశం కూడా సురేష్ గారి సినిమాలోనే వచ్చింది. జయంత్ గారు నన్ను ఎక్కువ ప్రోత్సహించే వ్యక్తి. ప్రేమంటే దాని నుండి ప్రేమించుకుందాను రా, శంకరదాదా ఎంబీబీఎస్ అప్పటి నుండి జర్మనీలో ఉన్నప్పటి నుండి నన్ను బాగా ప్రోత్సహించేవాళ్ళు. చాలా ఒక స్నేహభావంతో ఉంటారు. జయంత్ గారితో, మళ్ళీ సురేష్ గారితో, వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు వీళ్ళందరినీ వేదిక మీద కలిసి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నా 31 ఏళ్ల సినిమా రంగ సాహిత్య ఈ ప్రస్థానంలో అతి విచిత్రమైన విన్యాసం ఎదుర్కొన్నాను ఈ సినిమాకి, ఈ పాటకి. ఏంటంటే రకరకాల ఎన్నో సవాళ్ళు చూశాను, దాటాను, అధిగమించాను, కష్టపడ్డాను, అంతా చేశాను. కానీ ఈ సినిమాకి మాత్రం విచిత్రం ఏంటంటే ముందు ఈ పాటను బాలయ్యబాబు మీద ముందు చిత్రీకరించిన తర్వాత ఎందుకో నచ్చక మళ్ళీ దేవుణ్ణి పిలిచావంటే పాట చిత్రీకరించి అది సినిమాలో పెట్టారు. ఇప్పుడు ముందు చిత్రీకరించిన పాట అట్లాగే ఉండిపోయింది క్యాన్లలో. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ పాటను పెడదామన్న ఆలోచన సురేష్ గారికి రావడంతో నన్ను చూడమన్నారు. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ఆడియో లేదు, పాట లేదు, ట్యూన్ లేదు, సాహిత్యం లేదు, కేవలం విజువల్స్ ఉంటాయి. ఆ లిప్ మూమెంట్తో ఒక డ్యాన్స్ మూమెంట్ మాత్రమే ఉంటుంది. దాన్ని చూసి దాన్ని డీకోడ్ చేయాలి, క్రాక్ చేయాలి. నన్ను పిలిచారు ఆఫీస్కి. వెళ్ళగానే చూడగానే ముందు ఇది చాలా అసాధ్యం, ఇంకా క్లిష్టం, ఇంకా ఇది అవదనుకున్నా. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించి చేద్దాం చేస్తే ఒక చరిత్రగా మనం చెప్పుకోవచ్చు, మిగిలిపోతుంది మన జీవితంలో అత్యంత ఒక మధురమైన ఘటనగా మిగిలిపోతుందని ఆలోచించి ముందు చాలా జాగ్రత్తగా ఒక గంటన్నర అసలు తాళం ఏంటి, లయ ఏంటి, ఏ టెంపోలో ఉందని దాన్ని మాత్రమే డీకోడ్ చేసుకుంటూ వచ్చి ఈ టెంపోలో ఉంది, ఈ లయలో ఉంది, ఈ తాళంలో. తర్వాత మళ్ళీ ఒక రోజంతా కూర్చుని ఏం రాస్తే బాగుంటుందని చెప్పేసి సురేష్ గారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మన వంశీ అని ఉన్నాడు, ఆ వంశీ గారితో కూర్చొని మేము ఇద్దరం డిస్కస్ చేస్తూ కార్లో వెళుతూ మ్యాన్షన్ హౌస్ని పట్టుకొస్తే బాగుంటుంది, బాలయ్య గారి జీవితంలో ఇది చాలా ప్రచారం పొందింది కాబట్టి అని ఆలోచిస్తూ అప్పుడు కారులో చెప్పాను, మంచినీళ్ళు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు, మందేసినోడు ఘనుడు, మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడని కారులో చెప్పి వెంటనే సురేష్ గారు చెప్పగానే చాలా బాగుంది, చాలా మంది ఇంకా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. మళ్ళీ ఇంకొక రోజు కూర్చొని చరణాలన్నీ రాసి మొత్తం రాసిన తర్వాత రాసింది అట్లాగే యథాతథంగా భీమ్స్కి ఇస్తే రాసిన సాహిత్యానికి ఒక అక్షరం మార్చకుండా అత్యద్భుతంగా స్వరాలు సమకూర్చాడు. అంత సమర్థుడు. కాబట్టి ఈరోజు మీరు విన్న పాట అంతా కూడా రాసిన దానికి సాహిత్యం సమకూర్చాం. అంత సందర్భ శుద్ధితో రాసిన పాట కాబట్టి అంతే అద్భుతంగా సంగీత శుద్ధి కూడా తనలో ఉంది. కాబట్టి ఇలా పాట అందంగా అందరి ఆదరణ పొందే విధంగా ఈ పాట రూపకల్పన జరిగింది. ఈ పాటను బాలయ్య బాబు అభిమానులకు అందరికీ అంకితం చేస్తున్నాం. సూపర్ సార్. చాలా రిలీజ్ ఈవెంట్స్ కూడా చూసాం, కానీ రిలీజ్ ఈవెంట్లో ఇలాంటి ఒక ఫీట్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. తర్వాత ఇప్పుడు నేను భారత తేగలో స్వరాక్కి నేను జడ్జిని. ఇంకా అందులో ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అప్పుడే మనోడు సినిమాలో పాడేశాడు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రతి ఒక్క సింగర్కి కోరుకుంటుంది సార్ మీ లిరిక్స్లో ఒక పాట పాడాలి అని. నాకు అవకాశం దక్కింది సార్. భీమ్స్ అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చాలా సినిమాలని చూసి మీ చాలా పాటల్ని స్ఫూర్తి పొంది ఇక్కడికి వచ్చిన వాడిని. సో ఒక్కసారి మీరు ఇటు వస్తే మీతో కలిసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో ముఖస్తుది కాదు సార్. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్తుంటా మా మిత్రులకి, మనం ఎవరైనా వ్యక్తుల్ని కలుస్తున్నామంటే వాళ్ళ సుదీర్ఘ అనుభవాన్ని కలుస్తున్నట్టు, ఒక వ్యక్తిని కలుస్తున్నామంటే వాళ్ళ సుదీర్ఘమైనటువంటి సాహసాలని కలుస్తున్నట్టు, వాళ్ళ స్ఫూర్తిని పొందుతున్నట్టు, వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటున్నట్టు. సో మనం ఏదైనా చెప్తున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది. కాబట్టి మన తల్లిదండ్రులైనా, గురువులైనా, మనకంటే పెద్దవాళ్ళైనా, మనకు నేర్పిన వాళ్ళైనా, మనల్ని ప్రేరణ పొందేలా చేసిన వాళ్ళైనా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ఎప్పటికీ పాదాభివందనాలు. అండ్ స్వరాగ్కి బెంగాల్ టైగర్ టైంలో ప్రామిస్ చేశాను, నీతో పాట పాడిస్తా తమ్ముడు అని. ఇతను కూడా నాలాగే
ఇండస్ట్రీలో ఎదగాలని సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తూ వెయిటింగ్ చేస్తూ వస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఇలా మేమిద్దరం కలిసి ఇంత పెద్ద బ్యానర్లో, ఇంత పెద్ద సినిమాల్లో, ఇంత పెద్ద హీరోకి, అంత పెద్ద రైటర్తో, ఇంత పెద్ద డైరెక్టర్ గారితో కలిసి పనిచేసే అవకాశాన్ని పొందాం. ఈ పిల్లోడికి నిన్న మెసేజ్ పెడుతూ ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పాను. నెక్స్ట్ నేను చేయబోయే పెద్ద సినిమాలో, ఇంకో సినిమాలో కూడా ఈ అబ్బాయి పాడబోతున్నాడు. సో స్వరాగ్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఇదేంటో మాట వరుస కాదు, మనం ఎక్కడో బాంబే వెళ్ళి శంకర్ మహాదేవన్ వాయిస్ని వెతుక్కుంటున్నాం, కానీ మన చుట్టుపక్కలే ఉన్నది శంకర్ మహాదేవన్ లాంటి వాయిస్లు చాలా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మనం మాట్లాడుతుంటాం, వాళ్ళందరూ చాలామంది మన చుట్టుపక్కలే ఉంటారు, పక్కనే ఉంటారు కాబట్టి మనకు తక్కువ కావచ్చేమో, కానీ ప్రచారంలోకి వస్తే మనకంటే పెద్దోళ్ళు. నీ స్వరానికి, నీ గాత్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, అండ్ లవ్ యూ, గుడ్ లక్. సూపర్ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లస్ ఇక్కడ అందరూ కవులు ఉన్నారు ఇక్కడ, బట్ మాకు మెమరీస్ కావాలి సార్. సార్, ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, థ్యాంక్స్ టు బెలంకొండ సురేష్. ఇలాంటి ఐడియాస్ ఓన్లీ ఈయనే. ఈ సాంగ్ తీసి, ఏది పక్కన పెట్టిన సాంగ్ తీసి దీన్ని ఏమైనా చేద్దామంటే నేను ఇంపాసిబుల్ అన్నాను, ఈయన అన్స్టాపబుల్ అన్నాడు. అండ్ చంద్రబోస్ బీమ్స్ అనేసరికి ఓకే, నో ప్రాబ్లం, అసలు ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్, లెట్ ద టూ ఆఫ్ దెమ్ డూ ఇట్ అని చెప్తే ఎక్స్ట్రాడినరీ. హ్యాట్స్ ఆఫ్ టు బోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బీమ్స్. అంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. నాకు తెలిసి లాంగ్ టైం బ్యాక్ ఎప్పుడో విన్నాను, ఇళయరాజా గారు ఇలాంటిది ఏదో చేశారంట. బట్ అది కూడా ఏంటంటే నాట్ టు స్టెప్స్ అండ్ నాట్ టు డాన్స్ సాంగ్స్, బట్ ఇట్ వాజ్ అ మాంటాజ్ సాంగ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. బోస్ అండ్ బీమ్స్, హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెలంకొండ సురేష్ గారి గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను. ఒకప్పుడు వెన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్, అప్పుడు త్రిమూర్తులు ప్రొడ్యూసర్స్, రామనాయుడు గారు, దత్ గారు, అరవింద్ గారు, దీస్ వర్ ద పీపుల్ దేర్. అండ్ ఐ సెడ్ దే హ్యాస్ టు బి అ ఫోర్త్ అండి, అప్పుడే 4 స్తంభాలు ఉంటాయి, దెల్ బి అ ఫౌండేషన్ ఫర్ ద ఇండస్ట్రీ అని. దిస్ ఇస్ ద మ్యాన్. సురేష్ గారు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి, అండ్ జై బాలయ్య. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఫస్ట్గా 21 years బ్యాక్ రిలీజ్ అయిన లక్ష్మీ నరసింహకి బోస్ లాంటి వాళ్ళు లిరిక్స్ ఇస్తే, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న బీమ్స్ ఈ సినిమాకి సాంగ్ చేయటం అనేది లైఫ్లో మర్చిపోలేను. నేను ఎన్నో సినిమాలు చేసినా, ఏం చేసినా, ఇప్పుడు వచ్చి ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, లిరిక్ రైటర్లు పట్టించుకున్న రోజుల్లో బీమ్స్ ఒక ఫోన్లోనే నాకు ఇలా ఉంది, నాకు చేసి పెట్టాలి అనగానే, సార్ మీరు పంపించండి సార్ పిక్చర్ అన్నారు. పంపించినాక, సార్ ఇది ఎలా సాధ్యం సార్ అన్నాడు. మీరు చూడండి చంద్రబోస్ గారు లిరిక్స్ రాస్తున్నారు. అవునా, అయితే ఓకే సార్ అన్నాడు. అని ఇంత బిజీ షెడ్యూల్లో ఈ సాంగ్ చేయటం నిజంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బీమ్స్ గారికి. అలాగే చంద్రబోస్ గారు ఎంత బిజీగా ఉన్నా నాకు ఆయన బాగా కావాల్సినోడు. నాకు చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. నా సినిమాల్లో ఒక్క పాట ఎవరన్నా బయట రాస్తారు, మొత్తం పాటలన్నీ చంద్రబోస్ గారు రాస్తారు నా సినిమా ఏదైనా సరే. అంత ఇష్టం నాకు చంద్రబోస్ గారు అంటే. అలాగే ఇప్పుడు 21 years తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను లక్ష్మీ నరసింహ. చేస్తానంటే నందమూరి అభిమానులకి ఏదో రకంగా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఈ సినిమాలో 2 సాంగులు చేసాం. ఒక సాంగ్ షూట్ చేసాం కానీ సినిమాలో లేదు. ఆ సాంగ్ని ఎలాగైనా ఈ సినిమాలో యాడ్ చేయాలి. ఎలాగా అని చెప్పేసి ఒక 3 months ప్రసాద్ ల్యాబ్లో ఎదిగితే నెగిటివ్ దొరికింది కానీ సౌండ్ దొరకల. సౌండ్ లేదు, ఓన్లీ పిక్చర్ ఉంది. పిక్చర్ ప్రింట్ చేసి ఫస్ట్ చంద్రబోస్ గారికి, డైరెక్టర్ గారికి, తర్వాత బీమ్స్ గారికి పంపించాను. ఈ సాంగ్ని వాయిస్ లిరిక్స్ రాసి రికార్డ్ చేయాలి సార్ అన్న. ఇది ఎట్లా సార్, ఇది ఎలా పాసిబుల్ అన్నారు. పాసిబుల్ కాందే చేస్తేనే పాసిబుల్ అయింది, ఒక్కసారి ట్రై చేయండి అని అడిగాను. ఆ ట్రై చేసింది ఎలా ట్రై చేశారంటే, ఒక అద్భుతమైన పాట నిన్న రాత్రి డిస్ట్రిబ్యూటర్లు వినిపిస్తా అన్నారు. సార్ ఎందుకు సార్ ఈ సినిమాలో కొత్త సినిమా తీసి పెట్టండి సార్, బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సాంగ్ అని. అంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నందమూరి అభిమానులు ఇది ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే బాలయ్య బాబు బర్త్డేకి వస్తుంది,
అలాగే ఇందులో ఒక కొత్త సాంగ్ ఉంది. ఎంతో 4Kలో ఎంతో కష్టపడి మన మౌనికారెడ్డి, అభిలాష్ రెడ్డి గారు, వంశీ ఈ సినిమాని నా దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు రెడీ చేసి 4Kలో దాదాపు 4-5 months నుంచి వాళ్ళు కష్టపడి, మీరు వాళ్ళు పడ్డ కష్టం మనకి స్క్రీన్ మీద, నేను అప్పుడు తీసిన దానికంటే ఇప్పుడు స్క్రీన్ మీద బ్రహ్మాండం కనపడుతుందంటే పిక్చర్ కానీ సౌండ్లు కానీ 4Kలో చేసి అద్భుతంగా చేశారు. మళ్ళీ జయంత్ గారిని చూస్తే ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన అడిగా, సార్ కథ ఏదైనా ఉంటే మనం మళ్ళీ సినిమా చేద్దాం సార్, మీ ఎనర్జీ చూస్తుంటే అసలు వండర్ఫుల్ షాక్. ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎలా ఉన్నా ఎప్పుడు అవతలను కూడా నవ్విస్తాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ గుండె ధైర్యం కానీ అది కానీ, మళ్ళీ ఆయన సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఆయన కూడా టక్కర దొంగ పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి అందులో కూడా. అలాగే ఈ సినిమా ఇంత తక్కువ టైంలో నాకు మంచి సాంగ్ ఇచ్చిన భీమ్స్ గారికి మళ్ళీ 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 నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిలీజ్ చేస్తున్న మౌకారెడ్డి, అభిలాష్ రెడ్డి గారికి, వంశీకి థ్యాంక్స్ చెప్తూ, జయంత్ గారికి, చంద్రబోస్ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లక్ష్మీ నరసింహ ఈ సినిమా అప్పుడంతా సక్సెస్ అయింది, ఇప్పుడు కూడా అంతే కావాలని కోరుకుంటున్నాను. సో ఇది రిలీజ్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నా దగ్గర ఉంది లక్ష్మీ నరసింహ, చెన్నకేశ్వరరెడ్డి. లాస్ట్ టైం చెన్నకేశ్వర తీశాను, చెన్నకేశ్వర రిలీజ్ చేశాను 2 years బ్యాక్. అది చాలా పెద్ద రేంజ్లో ఓవర్సీస్ దగ్గర నుంచి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా రిలీజ్ చేస్తే చూస్తారు, కానీ బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలంటే ఒక ఐడియా వచ్చింది. అదే ఆ ఐడియానే ఈ రోజున చంద్రబోస్ గారు, భీమ్స్ గారు, మా డైరెక్టర్ జయంత్ గారు ఆన్ స్క్రీన్ చూపించారు. సో అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ అంటే ఎవరు చెప్పరు, కానీ అప్పుడు ఎంత అయింది సార్ ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్? దీనికి నిజంగా గుర్తులేదు, బడ్జెట్ గురించి చూడలేదు. అప్పుడు మంచి సినిమా తీయాలి అని అనుకున్నాం, మంచి సినిమా తీసాం. ఆ రోజులు పెద్ద హిట్ అయింది. ఈరోజు కూడా ఒక రికార్డ్ ఆ సినిమా మీద రాసి పెట్టుంది. బాలకృష్ణ గారితో మీకున్నటువంటి ఒక మంచి మెమరీ? బాలకృష్ణ గారితో నాకు సో మెనీ మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఆయనతోటి మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన దగ్గర నాది అడ్వాన్స్ ఉంది. మళ్ళీ సినిమా చేయమని ఆయన మంచి సినిమా చేద్దాం అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు. సాయి గణేష్ ప్రొడక్షన్స్లో ఎప్పుడు చేసినా మంచి సినిమాలు అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నాను. చంద్రబోస్ గారు మొత్తం కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, సో బాలయ్య గారిని అంటే ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ అసలుకి? అంటే ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా పాట రాసామని అన్నారు కాబట్టి సంతోషం, ధన్యవాదాలు. ఇప్పటి ట్రెండ్కి కూడా సరిపోయే విధంగా అప్పుడు ఆ పాత్ర ఉంది. కాబట్టి తేలిగ్గానే రాశాను. అంటే బాలయ్య గారికి అనగానే ఇప్పుడు కొన్ని పదాలు బాగా ప్రాచుర్యం పొందే బాలయ్య గారు అనగానే అవన్నీ పెట్టేసి అందంగా ఇప్పటి తరానికి అందుకునేలాగా చాలా సులభంగా రాయగలను. ఎందుకంటే అప్పుడే చాలా ముందు చూపుతో వాళ్ళ ఆ సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ వాళ్ళు చేశారు కాబట్టి సులభమైంది నాకు. ఓకే, భీమ్స్ గారు యాక్చువల్లీ ఆయన చేసినటువంటి అంటే ఒక ఇప్పుడు బిజీ ఈ టైంలో అంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి వారు కాబట్టి ఆయన చేయొచ్చు, కానీ మీకెందుకు చేయాలనిపించింది సార్ అసలు? మా రిక్వెస్ట్ మీద ఆయన భీమ్స్ గారు చేస్తారని కాదు, మేము స్పెషల్గా ఈ సినిమాకి ఒక అట్రాక్షన్ కావాలి. మనం ఏదైనా సరే ఏ ఫార్ములానైనా ఏదైనా సరే బయటికి పబ్లిక్లో పంపేటప్పుడు ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి. భీమ్స్ గారు ఎందుకు చేశారు, ఈ సాంగ్ చేయాల్సి ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ భీమ్స్ గారు చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో బాగా బిజీగా ఉన్నారు, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, మా సినిమా సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలి. అంటే మణిశర్మ గారు సూపర్ హిట్లు చేయలేరని కాదు, కానీ మణిశర్మ గారు చేస్తే రెగ్యులర్గా ఆ సినిమాకు చేసిన మా ఫ్రెండ్ మాకు చేసినట్టే ఉంటుంది, భీమ్స్ గారు చేస్తే కొత్తగా ఉంటుందని చెప్పేసి అడగటం, రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన చేశారు స్పెషల్ అట్రాక్షన్కి. థ్యాంక్ యూ. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఓకే, కానీ వీకెండ్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు? డైరెక్ట్గా సండే రిలీజ్ చేస్తున్నారు కదా. అంటే బాలయ్య గారి బర్త్డే 10th వచ్చింది, అంత అడ్వాన్స్గా కాకుండా 8th నుంచి మొదలుపెట్టి 18th దాకా ఉంటుంది సినిమా. 8th స్టార్ట్ చేసి 9th ముగిసిపోయే సినిమా కాదు ఇది. 8th నుంచి 18th వరకు 10 days ఉంటుంది. భీమ్స్
ఇప్పుడు ఇందాక జయంత్ గారు చెప్పారు 91లో చేశారు ఆయన ఎన్ రాసావిన్ కైవిల్ అని, అది తెలుగులో మరటోడు నామోడుగా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆయన తర్వాత ఇన్నేళ్ళకి ఆ క్రెడిట్ నీకు దక్కడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి కదా సార్. నా జీవితంలో ఇది ఉండిపోయేది, నిలిచిపోయే ఒక విషయంగా నేను ఫీల్ అవుతున్నాను సార్. సురేష్ గారు, ఇది 8th నుంచి 18th వరకు థియేటర్లో షోస్లో ఉంటుంది. అవునవును, మార్నింగ్ షోస్తో మొదలై రెగ్యులర్ షోస్గా కన్వర్ట్ అయ్యి 18th వరకు ఉంటుందా 28th వరకు చెప్పలేను, కానీ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది 100%. ఈ సాంగ్స్ తోటి స్టార్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? ఎన్ని థియేటర్లు అనేది ఇంకా కౌంట్ చేయలేదండి. ఇప్పుడు అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడే. మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పడం కూడా ఈరోజు జరిగింది ఫస్ట్ టైం. అందుకని రేపటి నుంచి థియేటర్లు పెంచుకుంటూ పోతాం. 2 థియేటర్లు పెట్టారు, 2 థియేటర్లు ఫుల్స్ వచ్చినాయి ఇవాళ, ఇక కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వార్ జరిగేది. థియేటర్లు, సెంటర్లు, నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ సెంటర్స్ అని చెప్పేసి. అదిగాక సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. అప్పుడు ఆపోజిట్లో ఉన్న సినిమాలు ఏంటి, అవి ఈ సినిమా ఏ రికార్డులు క్రియేట్ చేసింది అనేది ఈ జనరేషన్ చెప్పాలంటే ఈ సినిమా రికార్డుల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రికార్డుల గురించి వాటి గురించి మాట్లాడడం కంటే మంచి సినిమా తీసాం. అప్పుడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు రికార్డు క్రియేట్ చేసింది 50 days ఆల్ సెంటర్స్. ఇదే ఫస్ట్ సినిమా, ఇదే ఇప్పటికీ అదే రికార్డు ఉంది. ఇప్పుడు రికార్డు కాకుండా ఆ రికార్డుని బాలయ్య బాబు అభిమానులు రిలీజుల్లో ఒక రికార్డు సృష్టిస్తారు బాలయ్య అభిమానులని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, ఈ చెన్నకేశవరెడ్డి అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మోటివ్తో చేశారండి లాస్ట్ టైం. బట్ ఇది కేవలం ఫ్యాన్స్ బాలయ్య బాబు బర్త్డే ప్లానింగ్ స్పెషల్ ప్రకారమే చేస్తున్నారు. ఎట్లాగంటే దాని గురించి ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి చెప్దాము. ఒకటేసారి అన్నీ చెప్పేస్తే బాగుంటుందని అది చేస్తున్నామండి. లాస్ట్ టైం చేసాం, ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి ఈ బాలయ్య గారి అభిమానులతో కూర్చొని ఏం చేస్తే ఈ వచ్చిన డబ్బుని ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం. ఆ ఆలోచన ఉందండి. సురేష్ గారు, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నారు, రిలీజ్లేమో థియేటర్లో చూస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కొత్త సినిమాలు పాత సినిమాలు అని కాదు, మంచి సినిమాలు అయితే థియేటర్కి వస్తున్నారు. మంచి సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూస్తారు, ఓటీటీలో ఉన్నా చూస్తారు. చెడ్డ సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూడరు, ఓటీటీలో ఉన్నా చూడరు. రిలీజ్లకి ఇప్పుడు ఒక ట్రెండ్ చేశారు, ల్యాబుల్లో తిరిగితే ఇంకొక సాంగ్ దొరుకుతుందని. ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా అదే ట్రెండ్. ఇప్పుడు పాత సాంగ్స్ ఏమన్నా మిగిలినాయని ఒక ఆలోచన అయితే వాళ్ళకి కలిగిస్తున్నారు రిలీజ్లకి. మంచిదే, ఎందుకంటే మనకి ఓల్డెన్ డేస్లో గోల్డెన్ మూవీస్ ఉండేవి. రిలీజుల్లో దానవీర సూరకర్ణ లాంటి సినిమా 50 సెంటర్లు 100 days ఆడింది రిలీజ్. ఆఫ్టర్ రిలీజ్ అయిన 10 years తర్వాత. అప్పట్లో మనకి ఓటీటీ కానీ టీవీలు కానీ తక్కువ ఉండేవి. ఇప్పుడు జనాలు ఇప్పుడు 20 years బ్యాక్ వేరే జనరేషన్, 22 years బ్యాక్. ఇప్పుడు జనరేషన్ వేరే. ఇప్పుడు జనరేషన్ మంచి సినిమాలు అరే అప్పుడు మిస్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి థియేటర్కి జనాలు వస్తున్నారు. అందుకని ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా తయారై రిలీజ్ సినిమాలకి మంచి వాల్యూ వచ్చి మంచి రెవెన్యూ వస్తుంది. దీనివల్ల నిర్మాతలకి చాలా బెనిఫిట్ అవుతుంది. అది నిర్మాతలకి అలా రావడం అనేది చాలా అరుదు. అలా వస్తున్నందుకు ప్రతి సినిమా ఇప్పుడు చూడండి, చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. రిలీజ్ కంటే కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుందంటే అది ఈ రూపాన జనాలు చూసి ఆ జనరేషన్ గ్యాప్ 22 years బ్యాక్ బాలయ్య బాబు అభిమానులు వేరే. ఈ 22 years తర్వాత అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు అభిమానులు విపరీతమైన ఫ్యామిలీస్, లేడీస్ పెరిగి మంచి ఫాలోయింగ్ వచ్చి ఈ రోజున పెద్ద హిట్లు అవుతున్నాయి అన్ని కంటిన్యూషన్గా. ఇది కూడా ఆ స్టేజ్కి వెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బీన్స్ గారు, లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కడైనా, ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉన్నారు. కానీ రిలీజ్లకు కూడా ఇప్పటికే పెద్ద సినిమాలతో బిజీగా ఉండి రిలీజ్లకు కూడా ఇప్పుడు ప్రతి సాంగ్ అడగడే అవసరం వస్తుంది మిమ్మల్ని. దానికి ఏమంటారు వచ్చే సినిమాలకి? లేదు అలా ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. సినిమా అనేది బాలకృష్ణ గారి కెరీర్లో చాలా రీమేక్స్ తక్కువ, చాలా తక్కువ చేశారు. రీమేక్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారే. ఈ కథ తీసుకెళ్ళినప్పుడు రీమేక్ అనే ఒక అడ్డంకి ఉండదు బాలకృష్ణ గారికి, ఎక్కువ రీమేక్స్ చేయడం అనేది ఉంది. ఎలా ఒప్పించారు అనేది ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటారా?
సినిమా చూపించాను, ఆయన ఆలోచించాడు ఈ లంచాలు తీసుకునే క్యారెక్టర్ వెయ్యాలా వద్దని ఒక 1 month ఆలోచించిన తర్వాత చెయ్యాలి అని డిసైడ్ అయినాక చేద్దాం అన్నాడు. డైరెక్టర్ గారు ఎవరన్నా జయంత్ గారు అయితే బాగుంటుందని. జయంత్ గారే అసలు, ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా చేద్దామని మేము అనుకోలేదు, జయంత్ గారికి ఫస్ట్ సినిమా చూపించాం. జయంత్ గారు ఏమన్నారంటే ఇది బాలయ్య బాబు గారికి అయితే బాగుంటుందని జయంత్ గారు సజెస్ట్ చేశారు. ఇలా జయంత్ గారు సజెస్ట్ చేశారండి. జయంత్ గారు డైరెక్టర్ అదేంటే అతను ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం, మేమిద్దరం కలిసి సినిమా ఎలా చేస్తాం. అదే సార్, ఇద్దరు కలిసి చేస్తే వెరైటీగా ఉంటుంది, మిమ్మల్ని బ్యూటిఫుల్గా అందంగా చూపించాలంటే జయంత్ గారు ఈ టైంలో ఒక ట్రెండ్గా చూపిస్తారంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగానే ఒక ట్రెండీగా ఒక స్టైలిష్ బాలకృష్ణని చూపించిన ఘనత మన ఫస్ట్ జయంత్ గారికి దొరుకుతుంది. జయంత్ గారు సార్, జయంత్ గారు మీకు సార్, మీ సినిమాలు మీరు అన్నట్టు ఇంగ్లీష్ వయా మీడియా ఎలా సెట్ చేయగలిగారు బాలకృష్ణ గారితో? అంటే మీ అప్పటి వరకు మీరు చేసిన సినిమాలు మీకున్న ఇమేజ్ వేరు కదా, ఈయన బాలకృష్ణ గారికి ఉండే ఇమేజ్ వేరు, మీరు ఎలా చూడగలిగారండి? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే కథను బట్టి కదండి. ఫస్ట్ సురేష్ గారు నాకు సినిమా చూపించగానే నేను మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ బాలయ్య బాబు కరెక్ట్ అని ఈ క్యారెక్టర్కి. సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంపార్టెంట్ కాదండి, కథ ఇంపార్టెంట్. అండ్ బాలయ్య వాజ్ లైక్ అ చైల్డ్ అండి, హీ వాజ్ లైక్ అసలు హీఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండి, అది అందరికి ఆల్ డైరెక్టర్స్ తెలుసు ఇది. సో హీ వాజ్ లైక్ అ చైల్డ్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్ అండి. సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఈయనకు తెలుసు, ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ 30-40 days విజయవాడలో ఆ ఎండలో పీక్ సమ్మర్ అండి, షూటింగ్ ఆన్ ద రోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, చేజ్ ఎపిసోడ్స్, హర్తాల్ ఎపిసోడ్స్, ఎంత అసలు ఏమి పీస్ఫుల్గా ఒక చిన్న పిక్నిక్ లాగా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. బోస్ గారు ఇంకోటి చెప్పనా, బాలయ్య బాబు కూడా పబ్లిక్ స్కూలే, హైదరాబాద్ HPS ఇంగ్లీష్ మీడియమే, తర్వాత నిజాం కాలేజు అది ఇంగ్లీష్ మీడియమే. సో ఆయన్ని తెలుగు మీడియము నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పకండి, ఆయన మాటలు తెలుగు మీడియం ఎక్కువ ఉంటాయి. బోస్ గారు సరే, అంటే బాలకృష్ణ గారి ఆయన ఫిల్మోగ్రఫీ స్థానాన్ని తీసుకుంది, అన్స్టాపబుల్ అనే వర్డ్ని మీరు కరెక్ట్గా చాలా ఎఫెక్టివ్గా వాడారు, అది చాలా టచింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు ట్రెండ్ అయినప్పటికీ కూడా ఈ కొత్త సినిమాలు వస్తున్నప్పుడు ఒక అడ్డంకిగా మారుతున్నాయి అనేది కూడా ఒక చిన్న టాపిక్ ఉందండి దానికి. సో అది మీరు ఎంతవరకు దాన్ని, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు? అంటే రైట్ నౌ రిలీజ్ అనేది ట్రెండ్లో ఉంది, బట్ వీఆర్ ఆల్సో డూయింగ్ న్యూ ప్రాజెక్ట్, సో వీ విల్ సూన్ అనౌన్స్ అబౌట్ దాట్ ఆల్సో అండి. కలెక్షన్స్ అంటారా, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్, సో విల్ సీ. సురేష్ గారు, ల్యాబుల్లో గట్టా అప్పుడు భద్రపరచుకోలేని రీల్స్ కూడా ఉన్నాయి, చాలామంది ప్రొడ్యూసర్లు చేశారు. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక అందరు స్టార్ట్ అయ్యారు మళ్ళీ, మా రీల్ ఎక్కడ నేను ఎత్తుకున్నాను. సో అలాంటి సందర్భంలో పాట కూడా భద్రపరచడం అనేది గొప్ప విషయమే. బేసిక్గా సినిమానే అసలు దొరకట్లేదు, అలాంటిది ఈ పాట కూడా. సో ఏంటి, ఎక్కడ ఉంది అసలు రీల్లు, ఎలా సార్ ఇది మళ్ళీ రీమాస్టర్? నా రీల్స్ కానీ నా సినిమాలు కానీ అన్నీ ప్రతి చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్ని 4Kలో చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నానండి. ఈ సినిమా కూడా లక్ష్మీనరసింహ 4Kలో చేయించాను, కానీ సాంగ్ అనేది ఒక ఐడియా రాలా. ఈ సినిమా రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఏదో కొత్తగా ఉండాలి, ఏంటి మిస్ ఏం చేద్దాం, ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది, సాంగ్ ఉంది కదా మనం తీసింది అని. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ని అడగడం జరిగింది, మా సాంగ్ ఉంది కదండి, ఆ క్యాన్ కావాలంటే. పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు, ప్రసాద్ ల్యాబ్లో వర్క్ చేసే వర్కర్స్ కానీ వాళ్ళు కానీ చాలా కష్టపడి దాదాపు ఒక 3 months కష్టపడి ఈ సాంగ్ని ఇవ్వడం జరిగింది. భీమ్స్ గారు ఒక మంచి ఛాలెంజ్ చేశారు, నైస్, ఫ్యాన్స్కో ట్రీట్ లాగా ఉంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా మీ పేరు వినిపిస్తుంది. సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు? ఈజ్ ఇట్ ట్రూ? మీకు అప్రోచ్ అయ్యారా? మీరు చెప్పరు కానీ చెప్పండి. రాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు బాలకృష్ణ గారితో వర్క్ చేస్తే ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను. అండ్ అలాంటి ఆపర్చునిటీ రావడం కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశాను.
సో ఖచ్చితంగా వచ్చినప్పుడు తెలుసు కదా నేను ఎలా సౌండ్ చేస్తానో, సాలిడ్గానే ఉంటుంది, ఏమాత్రం తగ్గదు. అండ్ బాలయ్య బాబు సార్కి అండ్ బాలయ్య బాబు సార్ ఫ్యాన్స్కి అండ్ అండ్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నాకు సో ఒక మెమరబుల్గా ఉండేలాగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా. అది నేచర్ గ్రేస్ అండి, మన చేతుల్లో ఏం లేదు. సో అదంతా ఎప్పుడు అన్నీ ఒకసారి ఒక చోటికి వచ్చి ఈ పని నిజంగా ఇది జరుగుతుందో అప్పుడు దాని గురించి మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రశ్న వేశావు. ఆ ప్రశ్నలో ఒక పాజిటివ్ ఉంది. అయిపోవాలని నువ్వు గట్టిగా కోరుకో, అందరు గట్టిగా కోరుకుందాం. సురేష్ గారు సార్, ఎందుకంటే న్యూ రిలీజ్ అనడం బెటర్. అంటే ఒక కొత్త సీట్ అంటే ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు అలా, ఒక సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయలేదు. అంటే రీ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా న్యూ రిలీజ్ ఓకే. అలాగే ఈ సినిమా 3 hours 5 minutes ఆ రోజు రిలీజ్ చేసింది, కానీ ఈరోజు 2 hours 25 minutes మాత్రమే ఉంటుంది సినిమా. 37 minutes ట్రిమ్ చేసాం. ట్రిమ్ చేసింది ఎక్కడా తెలియదు. డైరెక్టర్ గారు అంత ఎక్కడ ఏది మిస్ కాకుండా అద్భుతంగా చాలా బాగా ట్రిమ్ అయింది. ఈరోజు ట్రెండ్ తగ్గట్టు మీరు అడిగిన ప్రశ్నకి న్యూ రిలీజ్ 100% ఇది న్యూ రిలీజ్ చూసినాక వండర్ఫుల్గా ఫీల్ అవుతారు ఆడియన్స్. సార్, ఈ న్యూ రిలీజ్కి ఈ సాంగ్ యాడ్ అవటం అనేది బిగ్గెస్ట్ ప్లస్. తప్పకుండా బాలకృష్ణ గారి ప్రతి అభిమాని ఈ సినిమా తప్పకుండా చూస్తారు. కలెక్షన్స్ వైజ్ ఈ మధ్య రిలీజ్ సినిమాలు కూడా చాలా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. సో ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీకు? నేను ఎక్స్పెక్టేషన్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా వస్తుంది, పెద్ద నెంబర్సే వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక ½ hour లేట్ అయింది, మీరేమనుకోవద్దు. ఈ ట్రాఫిక్ ఈ జూబ్లీస్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది, దానివల్ల కొంచెం లేట్ అయింది. అంతసేపు మీరు ఓపికగా ఉన్నందుకు, ఇన్ని క్వశ్చన్లు ఆన్సర్స్ అడిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.